నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన అంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఆయన పర్యటనకు అడుగడుగున ఆంక్షలు, అదేవిధంగా అనుమతి నిరాకరణ, లాండ్ ఆర్డర్ పేరుతో కొన్ని వెహికల్స్కే చివరి నిమిషంలో అనుమతి ఇవ్వడం. ఇది గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్ జిల్లాల టూర్లపై జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అనుమతుల విషయంలో ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వచ్చేటువంటి జన ప్రవాహాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. ఆయన కాలు పెడితే చాలు వేల సంఖ్యలో జనం వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు అంటే 14వ తేదీన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. ప్రధానంగా ఇటీవల విశాఖ సముద్రంలో తప్పిపోయినటువంటి మత్స్యకారులను దాదాపు 6 చనిపోయారని చెప్పి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరొకరు ప్రాణాల నుంచి బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. సో ఈ 7 కుటుంబాలను కూడా పరామర్శించేందుకు రేపు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ విశాఖ టూర్కు బయలుదేరుతున్నారు. 10:30 గంటలకు ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. అదేవిధంగా 11 గంటలకు జబ్బార్ తోటలోని ఉన్నటువంటి మత్స్యకారుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించి అక్కడే మీడియాతో జగన్ మాట్లాడతారని కూడా వైసీపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక వైసీపీ అధినేత విశాఖ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు, అదేవిధంగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా గంగవరం తీరంలో బోట్ ప్రమాదం జరిగి అంటే దాదాపు 10 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా గల్లంతా అయినటువంటి 6 మత్స్యకారుల జాడ ఇప్పటి వరకు తెలియలేదు. జూలై 4న బోటు బోల్తా పడడంతో ఈ 6 మత్స్యకారులు కూడా గంగవరం తీరంలో కేవలం 8 తీరానికి 8 వాటికన్ మైళ్ళ దూరంలో మాత్రమే ఈ ప్రాణం జరిగిందని కూడా చెబుతున్నారు. సో 6 గల్లంతు కావడం, 1 ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే సముద్ర తీరానికి 8 నాటికల్ మైళ్ళ దూరంలోనే పడవ బోల్తా పడ్డప్పటికి కూడా రెస్క్యూ టీమ్ ఆ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు 20 గంటలు పట్టిందని కూడా మత్స్యకారులు చెబుతున్నటువంటి మాట. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లే 6 మత్స్యకారుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కూడా వాళ్ళు ఇటీవల పరామర్శకు వెళ్ళినటువంటి మంత్రి కొల్లు రవీంద్రను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. 20 గంటల సమయం పట్టడానికి కోస్ట్ గార్డ్, అదేవిధంగా నేవీ, మెరైన్ పోలీస్తో పాటు మత్స్యకారుల శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించిందనేది విశాఖ మత్స్యకారులు చెబుతున్నటువంటి మాట. చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడం, రోజుల తరబడి అక్కడ ఉండడం అనేది వాళ్లకు అదే జీవనోపాధిగా చెప్తుంటారు. అయితే కొంత అంటే వానాకాలంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అదేవిధంగా దాంతోపాటు అల్పపీడనాలు, అదేవిధంగా ఇతరత్ర తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే రెస్క్యూ టీమ్ ఆపరేషన్ 6 రోజులు వాళ్ళు ప్రయత్నించి గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో వారంతా మరణించారని కూడా రెస్క్యూ టీమ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ టూర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కాక రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు అక్కడికి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా జగన్ వెళ్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ నడుస్తుంది. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాల పరామర్శకు జగన్ వెళ్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో బయటపడినటువంటి ఎవరైతే
నాని ఉన్నారో ఆ నానితో ఇటీవల జగన్ ఆసుపత్రిలో ఉండగానే ఫోన్లో మాట్లాడారు, ఆయనకు భరోసా కల్పించారు. ఖచ్చితంగా తాను విశాఖకు వస్తాను, మీ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కూడా జగన్ కర్రె నానితో కూడా ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల క్రితం కర్రె నానితో ఏమని మాట్లాడారు, ఏమని ఓదార్చారు, అసలు ఆ బోటు ప్రమాదం గురించి నాని జగన్కి ఏం చెప్పారు, ప్రస్తుతం జగన్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. విశాఖ 10 మైళ్ళు ఉంటాను మనం చేయరా, నాకు వచ్చే నాకు ఇచ్చే అంటే చెప్పి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టితే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే పొడికి ఎక్కువ మీద ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఎడుతున్నాను, అన్నయ్య కొడుకును, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఎడుతున్నాను. అక్కడే బోర్డుకి నిండిపోయాడు. బోర్డు నిండిపోతే ఆ బోర్డు మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోర్డు మీద తేలుతుంటే తెరవడుకుని బోర్డు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోర్డు అంటే కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో నీకు మనిషి కనిపించలేదమ్మా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5 కాడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న. 4 అవుతుంటే షిప్ అనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పించిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏంటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంతే లేదురా, నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తెరవడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఒడిశా వెళ్తే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదురు ఉన్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ గడికి అలాగా చేరుకుందామని 4 వెళ్ళేసరికి 4 అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 ఏంట్రా, నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే అది సరే మా అయ్యా ఈదికి వెళ్ళాను అన్నాడు. మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు అది వెళ్ళామంటే సైన్ పెట్టే మా అయ్యా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. ఇది బోర్డు నుంచి వస్తున్నాం అన్న. బోర్డు నుంచి వస్తుందిగా విజయ్ 10 మైళ్ళు ఉంది. విజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయరా, నాకు వచ్చే నాకు ఇచ్చే అంటే చెప్పి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టితే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే పొడికి ఎక్కువ మీద ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఎడుతున్నాను, అన్నయ్య కొడుకును, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఎడుతున్నాను. అక్కడే బోర్డుకి నిండిపోయాడు. బోర్డు నిండిపోతే ఆ బోర్డు మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోట్ మీద తేలుతుంటే తెరవడుకుని బోట్ మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోట్ అంటే కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో నీకు మనిషి కనిపించలేదమ్మా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి. సో ఇది కర్రె చిన్న ఎవరైతే బోటు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డటువంటి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చిన్నాను వైసీపీ అధినేత జగన్ 3-4 రోజుల క్రితం ఫోన్లో పరామర్శించారు. తాను ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకుంటాను, ఎలా జరిగింది ప్రమాదం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందింది అనే విషయాన్ని కూడా ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. సో రేపు
విశాఖ పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పటికే తూతు మంత్రంగా ఆ మత్స్యకారుల కుటుంబాలకు చనిపోయినటువంటి వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న విమర్శలు ఇటు మత్స్యకారుల నుంచి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. 50 లక్షల రూపాయల బోట్ కూడా తమకు మునిగిపోయింది. దానికి సంబంధించి ₹1 కూడా ప్రభుత్వం నుంచి రాలేదని కూడా మత్స్యకారుల కుటుంబాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు లోకేష్ అదేవిధంగా అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా మౌనంగా ఉండడానికి కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు హోంమంత్రి సొంత జిల్లా కావడంతో కూడా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రి కనీసం సొంత జిల్లాలో ఒక మత్స్యకారుల కుటుంబాలు గల్లంతై వాళ్ళు ఆచూకీ లభించకపోతే చనిపోయిందని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రెస్క్యూ టీం ప్రకటిస్తే కూడా ఆ కుటుంబాలను పరామర్శించినటువంటి దాఖలాలు లేవని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద రేపటి వైఎస్ జగన్ టూర్ తర్వాత మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి పెరుగుతుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా ఇవ్వాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో రేపు ఆ మత్స్యకారుల కుటుంబాలను జబ్బార్ తోటలో 11 గంటలకు వైసీపీ అధినేత జగన్ పరామర్శించబోతున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతున్నటువంటి జగన్ 10:30కు విశాఖ చేరుకుంటారు. సో ఇది అఫీషియల్ షెడ్యూల్ వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతుంది. అయితే జగన్ టూర్ అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు జరగదు. ఎందుకంటే వస్తున్నటువంటి జనాన్ని అదేవిధంగా క్రౌడ్ను కంట్రోల్ చేయడం ఇటు పోలీసులకు అటు వైసీపీ నేతలకు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఆయన టూరు సహజంగానే ఎప్పుడు కూడా 5-6 గంటలు ఆలస్యంగా సాగుతూ ఉంటున్న పరిస్థితి. జనసంద్రం వస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా ఆయన పర్యటనకు సంబంధించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు విశాఖ టూరు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ 10:30కు విశాఖ చేరుకుంటారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.